శ్రీకాకుళంలో టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు. అక్రమార్జన కోసం జనంపైకి కొడుకుని భార్యను వదిలిపెట్టాడు. భార్యకు బంగారు కానుకగా ఇస్తేనే నియోజకవర్గంలో పన్నులు అనుమతులు ప్రారంభోత్సవాలు. అవునా కాదా? ఇది వాస్తవనా కాదా? ఇంకో పక్క నాగావళి వంశధార తీర ప్రాంతాల నుండి వెళ్లే ఇసుక లారీకి ఎంత తమ్ముళ్ళు రేటు? 3000, 4000, 6000. నాకంటే బాగా రేట్లు మీకే తెలుసు, ఎందుకంటే ఎవ్రీడే మీరు చూస్తున్నారు. ఇంకొక పక్క ఆయన కాలేజీ కోసం 4 ప్రైవేట్ జూనియర్ కాలేజీని, డిగ్రీ కాలేజీని మూయించేశాడు. అవునా కాదా? ఆముదాల వలసలో 4 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు. పాపం కోన రవికుమారు కేకలేస్తున్నాడు, పోరాడుతున్నాడు, కేసులు పెట్టి ఆయన వేధిస్తున్నారు. రోజు వస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టాం, తప్పకుండా చేసిన నేరాలన్నింటికి శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. పలాస అప్పలరాజు, తప్పుల రాజు నియోజకవర్గం అడ్డంగా మింగేస్తున్నాడు. మళ్లీ ఎమ్మెల్యే కాలమని తెలిసిపోయింది. 1 టైం ఎమ్మెల్యే, ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. అందుకే మీరు చూస్తే ఎక్కడ ఏది దొరికినా మింగేస్తున్నాడు. ప్రకృతి సంపదన నెమలికొండ, సూదికొండ, నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడు. ఇంకొకసారి అధికారం వస్తే పలాసలో కొండలే కనపడవు. అన్ని కొండల్ని మింగేస్తున్నటువంటి ఆనకొండ ఈ తప్పుల రాజు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అక్రమాలను గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డ శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాల వేధించాలనో అన్ని విధాలు వేధిస్తున్నాడు. పాతపట్నం ఎమ్మెల్యే పేరు శాంతి, నియోజకవర్గానికి బట్టిన అశాంతి. ఎప్పుడూ అందుబాటులో ఉండరు. మార్చమని ఆవిడ మార్చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. వసూళ్లన్నీ పిఏలకు అప్పచెప్పింది. వంశధార నుంచి ఒరిస్సాకు ఇసుక దొంగ వ్యాపారం. ఈవిడ అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నర్సన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు డిప్యూటీ సీఎం జగన్ కు భజన దాసు, భజన చేస్తానే ఉంటాడు. ఇంకా ఆయన ఒక పక్క, ఆయనకి 2 కొడుకులు, భార్య, మొత్తం నియోజకవర్గాన్ని పనిచేశాడు. పనిచేసిన తర్వాత మీరు చూస్తే తోటాడలో స్టోన్ క్రషర్ పేరుతో 10 ఎకరాల భూమి కొడుక్కి అప్పచెప్పాడు. ప్రైవేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి సోషల్ క్లబ్ కూడా దాన్ని అప్పచెప్పే దాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే 7 రకాలు. అదే మీరు చూస్తున్నాడు మా రామ్మోహన్ రాయుడు ఎంపీ. ఇప్పుడు కూడా పేరు చెప్తే మీరు కేరింతలు పెడతారు. అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. పులి బిడ్డ ఎప్పుడూ పులిగానే ఉంటుంది. అవునా కాదా? అందుకే ఈరోజు శ్రీకాకుళంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, వంశధార నాగావళి నదుల అనుసంధానం చేస్తామని ఈ శ్రీకాకుళం సభలో హామీ ఇస్తున్నా. జీడి పిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నరసన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్ ఇరిగేషన్